హా, ఏమయ్యా మీ బన్నీ చేసే పనులు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు వరకు మెగా ఫ్యాన్స్ అందరూ ఒకటి అనుకున్న టైంలో ఏం చేస్తాడా, ఏం పనులు చేసేదే? ఏం చేశాడు? ఆవిడేం చేశాడు? ఏం చేశాడు? ఏం చేశాడేంటి చెప్పండి. ఊరి మొత్తం ఒకదారి అయితే ఉలికి పెట్టదు ఒకదారి అని మెగా ఫ్యామిలీ అంతా ఒకటిగా ఉన్నారు కదా ఇన్నాళ్ళు. ఏం చేశాడు? ఇప్పుడు ఆయనకు పిలిచారు కాబట్టి ఆయన వెళ్ళారు. అంతకుముందు ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి లేడా బన్నీ? వాళ్ళ ఫ్యామిలీలో ఆయనే కదా. ఈ రోజు 4 మాటలు అన్నారు, ఏదో అంటే అలిగాడో ఏదో, మరి ఏదో ఉంటాయండి. అయిన వాళ్ళ కన్నా బయట వాళ్ళు ఎక్కువైపోయారా? బయట వాళ్ళు అంటారు, బయట వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు. మా మెగాస్టార్ చిరంజీవి గారు రాళ్ళు ముళ్ళు అన్నీ ఏరుకుని మాకు ఒక దారేసారు, పూల దారేస్తే ఆ దారిలో మేము నడుస్తున్నాం అని అన్నప్పుడు చేసే పనులు ఇవే. ఆయన ఎప్పుడు ఆయన దారి చూపించలేదని అనలేదు కదండి. అల్లు అర్జున్ గారు ఎప్పుడు చిరంజీవి గారి గురించి ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు. ఆయన ప్రతి సినిమాలు చెప్తానే ఉన్నారు. అప్పుడు ఎవరో కోసం ఎక్కడికో వెళ్ళాడు, సరే వెళ్ళాడయ్యా, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఆవిడ ఫ్రెండ్ వెళ్ళాడు, బాగా ఉంది. పిఠాపురం రావడానికి కాల్ రాలేదా? పిఠాపురం ఆయన పిలిచారో లేదండి, ఆయనకి ఆహ్వానం అంది. పిలిచేదేంటయ్యా? ఇప్పుడు మెగా ఫ్యామిలీ వాళ్ళు పిలిచేదేంటి? ఇంట్లో వాళ్ళు పిలుస్తారా? పిలుస్తారండి. ఇప్పుడు ప్రతి ఫంక్షన్ కి పిలిస్తేనే వెళ్తున్నారు ఈ రోజుల్లో. ఏమో మరి వాళ్ళకి పిలవలేదని మీకు చెప్పారా? మీకు చెప్పారేంటి? ఏం మాట్లాడతారండి? ఇప్పుడు ఒకవేళ వెళ్తున్న మెగా ఫ్యాన్ బయట ఫ్యాన్స్ లేకపోతే ఇంకొకళ్ళు వచ్చేసి దాన్ని విచ్ఛిన్నం చేశారా బాబు అంటే అదొక అర్థం ఉంది. అందరూ ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడలేదండి. ఆయన ఫ్యాన్స్ కోసం అంటే ఏమనుకుంటున్నాడు ఆయన ఒక సినిమా హిట్ అయిపోయేసరికి ఏదో పాన్ ఇండియా సినిమా తీసేపటికి ఇక మొత్తం కన్ను మిన్ను కానుకోకుండా పెద్ద స్టార్ అనుకుంటున్నాడా? ఆయన స్టార్ అనుకోవట్లా. మా వాడికి నేషనల్ అవార్డు వచ్చినా ఇది చూపించాడు ఆయన. నాకు నేషనల్ అవార్డు వచ్చింది, నేను మంచి స్టార్ అయ్యాను అని ఎప్పుడు ఆయన గర్వంగా అనుకోలేదు. ఏదో విభేదాలు వచ్చింది, మాట ఏదో వచ్చిందేమో. అది కూడా వాళ్ళకి ఏమైనా మాట్లాడుకోవట్లేదని మీకు ఏమైనా తెలుసా? మాట వస్తే పబ్లిక్ దీనిలో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. అది ఇంట్లో కూర్చుని ఇంట్లో నలుగురు మాట్లాడుకోవాలి. అప్పుడు అట్లాగే పవర్ స్టార్ అని చెప్పేసి ఇప్పుడైనా కాదు ఎప్పటి నుంచో. మరి ఎందుకని మీ వాడికి అంత కోపం అర్థం కావట్లేదు. మన అందరం కలిసి కదా. ఇప్పుడు ఇంతకు ముందు అందరం మనం కలిసి వెళ్ళాంగా సినిమాకి. నేను బన్నీ సినిమాకి వెళ్ళలేదా? నువ్వు పవన్ కళ్యాణ్ సినిమాకి రాలేదా? మరి వాళ్ళు ఎందుకని ఇలా జరుగుతుంది? అవునండి, ఇప్పుడు కొన్ని సినిమాలు తీస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న అన్నారు, ఏమన్నారు, ఏదో దాని గురించి తీస్తున్నారన్నారు. ఏదో తీసేది ఇప్పుడు అయిందిగా. ఇప్పుడు పుష్పకి అయిందిగా. పుష్ప సినిమా చూడు ఇప్పుడు ఎలా ఉంటుందో చూడు. చిరంజీవి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. ఎలా ఉంటది చూడు. పుష్ప ఇప్పుడు ఇది సూపర్ హిట్ అయింది, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. యాక్టింగ్ ఉండటే కాదు, నటన ఉండటమే కాదు, డాన్స్ చేస్తేనే కాదు, క్యారెక్టర్ వ్యక్తిత్వం ఉండాలా, పెద్దవాళ్ళ దగ్గర రెస్పెక్ట్ ఉండాలా. రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? ఏమి ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారికి? ఏమి ఇవ్వలేదా? ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు. ఇంత జరుగుతుంది. మొన్న చిరంజీవి గారి పుట్టినరోజుకి చిరంజీవి గారి బర్త్డేకి వెళ్ళారా? మీరు ఆయన పిలిచారా? పిలిచేదేంటండి? చెప్పండి అసలు ఏం మాట్లాడుతున్నారు? బయటోడు ఎవడో బయట వాళ్ళు బాగా కావలసిన వాళ్ళు, వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఇవాళ బొలిశెట్టి మాట్లాడాడుగా నిన్న. సరిపోయిందా? అల్లు అర్జున్ ఆయన ఏమన్నాడు? అల్లు అర్జున్ అసలు చిరంజీవి గారు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఉన్నారు, రామ్ చరణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. పుడింగ్ ఇది బయట పుడింగ్ అని ఏం చెప్పట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్స్ ఉంటారు. చిన్న హీరోలకు కూడా ఫ్యాన్స్ వస్తున్నారు. ఇప్పుడు చిన్నగా ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి ఫ్యాన్స్ రాలేదా? విశ్వక్ సేన్ గారికి ఫ్యాన్స్ రాలేదా? ఫ్యాన్స్ హీరోలకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ లేరు అనకండి. అల్లు అర్జున్ గారిని కించపరిచి మాట్లాడకండి. మాట్లాడట్లా. అది తగ్గి ఉండాలా. ఆయన తగ్గే ఉన్నాడు. ఏం లేడు. ఎక్కడ తగ్గున్నాడు? చూడలేదా? తగ్గేలే అని అదే తగ్గేదేలే అని ఆయన అట్లాగే ఉన్నాడు. చూడండి ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు వీళ్ళ దారిలో వెళ్తూ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు చెప్పినట్టుగా, పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వెళ్తే
ఇది మెగా ఫ్యామిలీ. అప్పుడు డాడీ సినిమాలో అల్లు అర్జున్ ఉన్న తోపు అని చెప్పి తీసుకొచ్చి చేపించారా డాన్స్? అలా ఏముండదండి. చిరంజీవి ఎవరైనా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. అవును, నేను మీ ఓడి గురించి తప్పుగా అనట్లా, కష్టపడలేదు అనట్లా, ఆయనకి టాలెంట్ లేదు అనట్లా. కానీ ఎందుకు ఇంత వ్యతిరేకం, ఎందుకు కావాలని చేయటం, ఎందుకు బయట వాళ్ళ దృష్టిలో చూసే వాళ్ళ దగ్గర ఎందుకు ఇలా చులకనగా ప్రవర్తిస్తున్నాడు? వెళ్ళాడు, ఆయన ఎవరికో సపోర్ట్ చేశాడు, బాగుంది, సరే అది అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి కూడా రావచ్చు, ఇక్కడికి కూడా వచ్చి మా మధ్య విభేదాలు లేవు, అతను ఫ్రెండ్ ఏదో వెళ్ళాను చూశాను, ఇగో మళ్ళీ వచ్చాను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాను, ఆయనకు కూడా సపోర్ట్గా నిలిచాను అని అనొచ్చు కదా. ఎందుకంత మనసులో ఏం లేదా పవన్ కళ్యాణ్ మీద ఎందుకంత కోపం? మీరేమో కోపం అంటున్నారు, మనసులో ఏదో పెట్టుకున్నారు. ఈయన పెద్ద స్టార్ అనుకుంటున్నాడా? ఈయన పెద్ద అంటే వీళ్ళని ఎదిరించేసేసి అవసరం లేదు అనుకుంటున్నాడా? అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ అవసరం లేదు, నాకు తిరుగులేదు, ఇక నేను ఇండియన్ అసలు గ్లోబల్ స్టార్ అనుకుంటున్నారా? అవన్నీ మీకు చెప్పాడా? ఆయన చేసే ప్రవర్తన అలాగే ఉంది. ఏం చేశాడు చూడట్లేదా? ప్రతి ఈవెంట్కి ఆయన పిలిచిండు. అంతెందుకయ్యా, మొన్న 2 days బ్యాక్ ఇంటర్వ్యూలో బన్నీ వాళ్ళ మావయ్యని ఆయన్ని పిలిపించాడు, ఆయన పిలిపించి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా మరి బన్నీ చెప్పిస్తే చేసింది కదా. బన్నీకేం సంబంధం ఉందండి? బన్నీకేం సంబంధం లేకుండానే వాళ్ళ మావ మాట్లాడతారు. వాళ్ళ మావ ఏదో అసలైన పెద్దవాళ్ళు పిల్లలకి సమస్యలు పరిష్కరించేటట్టుగా ఉండాలా? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళకి సంబంధించిన ఈ ఫ్యాన్స్ అందరికీ కూడా వాళ్ళు ఒక దిశగా ఇదిగా ఒక ఆదర్శంగా తీసుకోవాలి, కానీ వాళ్ళ మీద రివర్స్ అవ్వటం ఏంటండి? నాకు అర్థం కాదు. వాళ్ళ మీద రివర్స్ అయ్యారు. కానీ ఒకటేనండి, టాలెంట్ ఎంతన్నా ఉండొచ్చు, కానీ వ్యక్తిత్వం ఉండాలి. ఏంటి, పొగరు ఉండకూడదు, పెద్ద చిన్న గౌరవం ఉండాలి. కలిసికట్టుగా ఒక కుటుంబంగా, ఒక ఫ్యామిలీగా ముందుకు వెళితేనే ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు. ఇవాళ మెగా ఫ్యాన్స్ తీసి పక్కన పెట్టేశారు, రేపు పొద్దున సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది. మెగా ఫ్యాన్స్ అవాయిడ్ చేశారండి సినిమా, మెగా ఫ్యాన్స్ అవాయిడ్ చేశారు అంతే. అది కేవలం పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ వెళ్ళే వేలో వెళ్తున్నారు. ఆపోజిట్ డైరెక్షన్లో, ఆపోజిట్ వేలో వెళ్తుంది మీ వాడు. సో అది తెలుసుకోలేకపోతే నష్టపోయేది మీరే. ఇక మెగా ఫ్యాన్స్తో ఇక మీరు బయట వాళ్ళు తిట్టడం కాదండి. ఇప్పుడు అల్లు అర్జున్ బయట వాళ్ళు ఎవరో తిట్టడం కాదు, మెగా ఫ్యాన్స్తో తిడితే మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇలా చేసుకుంటాడు? మా ఓడ లయం చేసుకోలేదండి. ఇప్పుడు పుష్పాన్ని వేసుకున్నారుగా, వెళ్ళిపోయిందిగా, డిసెంబర్కి వెళ్ళిపోద్దా, ఆ దెబ్బకి ఇంకా అవతలకి వెళ్ళిపోద్ది. దీనివల్ల ప్రొడ్యూసర్స్ కి నష్టం. ఏంటి, సినిమా ఫీల్డ్ కి చాలా నష్టం ఉంటది. ఆయన ఏదో అనుకుంటున్నాడేమో. ఇప్పుడు అంతకుముందు మీరు చెప్పారు, అల్లు అర్జున్ గారేమో సరిగ్గా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదని. ఇది రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వలేదు? రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఏం రెస్పెక్ట్ అండి? అంతకు ముందు ఆయన సినిమాలకి చిరంజీవి వచ్చాడు, రామ్ చరణ్ వచ్చాడు. అంతకు ముందు సంగతి పక్కన పెట్టండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ప్రీవియస్ ఎలక్షన్ లో ఆయన ఓడిపోయి ఒక సీటు కూడా రాకుండా ఉంటే చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని ఆయన నిలబడితే ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ గారు వెనకాల నిలబడింది. గత 5 సంవత్సరాలు అల్లు అర్జున్ కూడా నిలబడ్డాడు తెలుసా మీకు? నిలబడ్డాడు. నేను అనేది ఇప్పుడు నిలబడలేదు అంటున్నా. మొన్న అటెండ్ చూస్తారు మీరు? మీ బన్నీ పిలుస్తున్నాడు, మీ బన్నీ ఫ్యాన్స్ పిలుస్తాడండి. చెప్పేదేనండి, చెప్పండి. ఇప్పుడు మీకు పర్సనల్ గా సపోర్ట్ చేసావు ఫ్రెండ్కి, ఓకే, కానీ ఇక్కడ నువ్వు ఎందుకు వ్యతిరేకంగా బయటకు వచ్చావు? మీ మధ్య ఏమైనా అసలు విభేదాలు ఉన్నాయా? అది మీకు తెలియదు కదా. ఏం తెలియదండి, బయట ఫ్యాన్స్ ఏం తెలుసు, కావాలని క్రియేట్ చేస్తున్నారండి. ఇది కావాలని సోషల్ మీడియాలో మీరు నమ్ముతారా? చెప్పేదంటారా? ఏరు దాటేశాక తెప్ప తగలేయటం అంటే ఇదే. చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ వేరే. అల్లు అర్జున్ అనే సొంత ఏంటో మాట్లాడుతున్నా అంటే ఇదంతా నిజం అనుకుంటున్నారా? కాదండి. ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే బయట ఈ హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చేసి వాళ్ళేమో ఇట్లా అన్నారు అట్లా అన్నారని, మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇద్దరైతే బయట ఈ బాగా చర్చలైతే నడుస్తుంది. అయితే ఈ మెగా ఫ్యామిలీ, అల్లు అరవింద్ ఫ్యామిలీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఇవన్నీ మనం చెక్ పెట్టచ్చు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటే, అల్లు ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యామిలీ వేరు కాదు. కానీ దీనికి మాత్రం తొందరలోనే ఫుల్ స్టాప్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైరల్ న్యూస్. ఇవే కాదండి, ఇలాంటి స్పైసీ ఐటమ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వైరల్ న్యూస్.